దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా దేవుని సన్నిధానములో చేరి ఆయనను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? ఈ యొక్క స్వరం వింటున్న ప్రతి ఒక్కరికి సియోను ప్రార్థనా మందిరం మరి సంఘ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపచేత ఈ పరిశుద్ధ దినమున ప్రభువు నామమును బట్టి సంతోషించుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఒక కీర్తనను మనం పాడుకొని వాక్యాన్ని ధ్యానించుదాం. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం అనేటువంటి కీర్తన పాడుకుందాం. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించెదాం. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
వాక్య భాగాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనం వరకు రాయబడి ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనం వరకు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు మా దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ నామమును బట్టి మేము సంతోషించుటకు, స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరచుటకు సహాయం అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మే నెలలో ఈ 4వ ఆదివారము ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేసి ఉన్నారు. ఈ స్వరం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభువా. మీ వాక్యమును ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మా ఆత్మలను మా తండ్రి మీరు బలపరచుమని, నీ వాక్య సత్యమును గ్రహించగలిగిన హృదయమును మాకు అనుగ్రహించండి. దాన్ని అనుసరించుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు పెంతెకొస్తు దినం అనగా మరి ఈస్టర్ తర్వాత 50వ రోజు. ఈ దినాన్ని ప్రత్యేకంగా అనేక మరి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పెంతెకొస్తు దినమున జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు అపొస్తలులు ఒక చోట చేరి ప్రార్థించుచున్నప్పుడు వారిని పరిశుద్ధాత్ముడు దర్శించినట్లుగా మనకు వాక్యం ద్వారా మనం గ్రహించుచున్నాం. దానికి సంబంధించినటువంటి ఈ ప్రవచన భాగాన్ని ఈ దినాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఈ యొక్క వాక్య భాగాల్లో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు అని చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనము నెరవేర్పును ఇక్కడ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మరి పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వచన భాగాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వారందరూ కూర్చుండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ మరి వారి మీదకి దిగి వచ్చినట్లుగా వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్లుగా 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మరి కూడి ఉన్నారు. వారందరూ కూడా తమ తమ భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యాలని వివరించడం వాళ్ళందరూ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. కొందరైతే అపహాస్యం చేశారు. వారు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని మాట్లాడుకున్నారు. అయితే పేతురు గారు ఆ 11తో కూడా లేచి నిలిచి వారితో మాట్లాడిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనంలో, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాటలు వినుడి.
మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని పౌలు గారు వారందరికీ ఈ యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదేమనగా అనంటూ, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదనని ఆ యొక్క విషయాలన్నీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ ప్రవచనము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు రాయబడి ఉన్న ఆ యొక్క ప్రవచనాలన్నీ పేతురు గారు వారందరికీ జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నారు. అనగా నెరవేర్పు ఇక్కడ జరిగింది. దానికి సంబంధించిన వాగ్దానము ఎప్పుడు ఇవ్వబడింది? ప్రవక్త అయిన యోవేలు ద్వారా క్రీస్తు పూర్వము సుమారుగా 835 సంవత్సరాలు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త యోవేలు, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు వీరందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. యెహోయాషు అనేటువంటి రాజు యోధా రాజ్యాన్ని పరిపాలించున్నప్పుడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని యెహూ పరిపాలించున్నటువంటి ఆ దినాల్లో మరి ఉన్నటువంటి ఈ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియజేయించినటువంటి వాగ్దానం నెరవేర్పును క్రీస్తు ఆరోహణమైన తరువాత అపొస్తలుల జీవితాల్లో జరిగినటువంటి ఆ సంఘటనను, ఆ నెరవేర్పుని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యోవేలు గ్రంథము మరి 28వ వచనంలో తరువాత అని అంటూ ఉన్నాడు. తరువాత అని అంటే దానికి ముందు ఉన్నటువంటి సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనము మరి ధ్యానించినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏ రీతిగా ఉంది, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క ప్రజలు ఏ రీతిగా జీవించాలి, ఆయా పరిస్థితుల్లో దేవుడు హెచ్చరించినప్పుడు వారి యొక్క స్పందన ఏ రీతిగా ఉండాలి అనేది ఇక్కడ ముందున్నటువంటి ఆ అధ్యాయాల్లో, అంటే 1వ అధ్యాయము మరియు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనాలు చాలా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. ఇక్కడ ఈ యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మరి దేశపు కాపురస్తులారా, అలాగే మత్తులారా, యాజకులారా, కాపరులారా, దేవుని పరిచారకులారా అని ఇలా అనేక మందిని ఉద్దేశిస్తూ ప్రజలందరి గురించి పెద్దలారా ఆలకించుడి అని దేవుని యొక్క వాక్కు వారికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి 1వ అధ్యాయంలో మరి దేవుని యొక్క మరి ఉగ్రత, దేవుణ్ణి విసర్జించినటువంటి ప్రజల మీదకు రాబోయేటువంటి పనిష్మెంట్, మిడతల దండు లేక ఆ యొక్క ఎలా ఉంటుంది అనేది, దానివల్ల జరిగేటువంటి గొప్ప నాశనాన్ని ఏ రీతిగా దేవుడు చేయబోతున్నాడు అనేది ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. అలాగే మరి ఇశ్రాయేలు వారిపై దాడి చేసేటువంటి సైన్యము ఏ రీతిగా ఉంటుంది అనేది 2వ అధ్యాయంలో చెప్పబడింది 11వ వచనం నుండి. అలాగే ఇక్కడ ఇంకొక మాట, యెహోవా దినము అనేటువంటి మాట ప్రస్తావించడం జరిగింది. యెహోవా దినము గురించి చెప్పబడింది. యెహోవా దినము అనంటే ఏమిటది? మనము అంత్య దినాల్లో ఉన్నామని అంటూ ఉంటాం. జనరల్గా దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనకు వాక్యం ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాం. పరలోక రాజ్యం సమీపించినది గనుక అని మారు మనసు పొందండి అని యోహాను గారు తన సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు కూడా ఆ రీతిగానే ప్రారంభించినట్లుగా మనం సువార్తల్లో చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి నరావతారిగా మానవునిగా ఈ లోకమునకు వచ్చినది మొదలుకొని అది మొదటి రాకడ, అలాగే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి 2వ రాకడ, అంతవరకు ఉన్నటువంటి ఈ మధ్య దినాలను అంత్య దినాలుగా మనము, రాకడ దినాలుగా మనం ఎదురు చూసేటువంటి దినాలుగా భావిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినాన్ని నిర్ణయించాడు. అది ఏమిటి అనంటే తీర్పు తీర్చబోయేది, లేక ఆయన వచ్చేటువంటి రోజు. కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వచన భాగాల్లో తెలియచేయబడింది. అలాగే కాబట్టి ఆ రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి ఈ పాపములో ఉన్నటువంటి మానవుడు, దేవుణ్ణి విసర్జించినటువంటి మానవుడు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి తిరిగి తమ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ప్రభువు క్షమిస్తాడు అనేటువంటి సందేశం ఇక 2వ అధ్యాయము
13వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. అలాగే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము ఏ రీతిగా ఉంది అనేది 20వ వచనం నుంచి మనకు తెలియచేయబడుతూ ఉంది. 21వ వచనం నుంచి ఉన్నటువంటి వచన భాగాల్లో ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితి, వారు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి దేవుడు ఏ రీతిగా అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియచేయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఏంటంటే, పెద్దలారా, దేశపు కాపురస్తులారా, మొత్తులారా, కాపరులారా, యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా, మీరందరూ అంగలార్చండి అని అంటాడు. 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 1వ అధ్యాయము 19వ వచనంలో, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటిని కాల్చివేసను. చివరి లైన్ చూడండి, ఇది మనకు యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను అని అంటాడు. అంటే ఉగ్రత దినము లేక మనకు కలిగినటువంటి మరి విపత్తు కాలంలో మనం దేవునికి విరోధంగా సనిగేటువంటి కాలము కాదు, అలాగే నిరాశ చెందేటువంటి కాలము కాదు. మూడవదిగా మన హృదయాలు కఠినం చేసుకునేటువంటి కాలము కూడా కాదు. కానీ దేవునిని వెతకాలి, దేవునిని వెతకడం కొరకు లేక దేవునికి మొరపెట్టడానికి అది పురుకొల్పేదిగా ఉండాలి. మన యొక్క శ్రమ లేక మన యొక్క బాధ లేక ఈ ఉగ్రత దినం ఇవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు మన హృదయాలను కఠినం చేసుకోకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనము సనగకూడదు. కానీ దేవునికి మొరపెట్టేటువంటి ఆ హృదయంలో ఆలోచన మనకు కలగాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఈ యొక్క ప్రభు దినం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నుండి, దేవుని యొక్క దినము, దేవుడు నిర్ణయించినటువంటి ఆ రోజు లేక తీర్పు దినము ఎలా ఉంటుంది అనేది 10వ వచనం చూద్దాం. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండ బీటలోనికి దూరము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొరక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయం గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినము ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆ దినము గురించి ఇక్కడ వ్రాయబడిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, నీవు మంటిలో దాగిండుము అంటాడు, నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది అన్నాడు, మనుషుల గర్వము అణగదొరక్కబడును అని చెప్పబడింది. ఇంకా కొన్ని వచనాలు మనము ముందుకు చూస్తే, ఔన్నత్యము కలిగించు 13వ వచనం, లెబానోను దేవదారు వృక్షములకన్నిటికీ, బాషాను సింధూర వృక్షములకన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లకన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును అంటున్నాడు. అంటే ప్రతిది ఏదైతే ఔన్నత్యం కలిగి ఉందనుకుంటామో, ఏదైతే ఈ లోకంలో మనకు ఘనమైనదిగా మనం ఎంచుచున్నామో, అలాగే దేనిని బట్టి అయితే మానవ జాతి అతిశయిస్తూ ఉన్నారో వాటన్నిటిని గురించి మాట్లాడుతూ 16వ వచనంలో అంటాడు, తర్షీషు వాడలకన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అంటే ప్రతిదానికి తీర్పు తీర్చేటువంటి వాడు, ప్రతిదాన్ని పరిశీలించుచున్నటువంటి వాడు. 17వ వచనంలో అంటాడు, అప్పుడు నరుల అహంకారము అణగదొరక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండబీటలలోను దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను
సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. కాబట్టి విగ్రహారాధన చేసేటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ యొక్క 20-21 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది ఎవరికి అని అంటే, ఎవరైతే ఆయన బిడ్డలుగా లేరో, ఎవరు రక్షించబడలేదో, ఎవరు ఆయన వైపు తిరగలేదో వారందరికీ కలిగేటువంటి ఈ యొక్క విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రీతిగా మరి ఇదే యెషయా గ్రంథములోనే 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు తెలియచేయబడ్డాయి. 24వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 13వ వచనం వరకు రాయబడిన వాక్యంలో కూడా అలా చెప్పబడ్డాయి. ఇక్కడ అన్నీ నేను మరి చదవటం లేదు, కానీ లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది 4వ వచనం చదువుతూ ఉన్నాను. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు అని అంటాడు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. కాబట్టి దేవునికి కోపం కలిగించేది ఏమిటి అనంటే, లోకములో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క శాసనములను అతిక్రమించుచూ ఉన్నారంటండి. దేవుని యొక్క కట్టడలను మార్చేసి, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు అని అంటాడు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను, శాపము దేశమును నాశనము చేర్చున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి అని ఇలా చాలా విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఏమంటాడంటే చూడండి, 7వ వచనం 2వ లైన్ 3వ లైన్లో, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురుల సంతోషనాదము నిలిచిపోయిన, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిన. ప్రస్తుత లోక పరిస్థితి చూడండి. మరి లోకము చాలా విపరీతమైనటువంటి మరి పరిస్థితుల్లో పాపములో కూరుకొని పోయి ఉంది. కాబట్టి ఇటువంటి ఇప్పుడు పరిస్థితి, ఈ యొక్క కరోనా గురించి జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ నిలిచిపోయినాయి కదా. తినడం, త్రాగడం, ఉల్లసించడం, ఫంక్షన్స్ అనేకమైనటువంటి మరి కార్యక్రమాల్లో సంగీతనాదంతో వికృతమైనటువంటి నృత్యాలు, చాలా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు, పబ్స్ అంటాం, కల్చర్ అంతా కూడా ఆ సిటీస్లో వేరే విధంగా మారిపోయింది. కాబట్టి ఇవన్నీ ఉంటాయా అంటే దేవుడు మరి చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ ఏమంటాడు చూడండి, 9వ వచనంలో, పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయవారికి మద్యము చేదాయని. త్రాగుతూ పాటలు పాడుచు డ్యాన్సులు వేసుకునేటువంటి పబ్ కల్చర్ బాగా వికృతంగా ఉన్నటువంటి పరిస్థితులు కదా. ఇవన్నీ ఏమైపోతా ఉన్నాయి? నిలిచిపోతాయి. దేవుని యొక్క ఉగ్రత మరి మానవుని మీద దిగి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి బండబీటల్లో దూరతారని ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి మరి వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క దినము ఈ రీతిగా ఉంటుంది అని తెలియచేయబడింది. తర్వాత ఉగ్రత ఏ రీతిగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోవేలు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో మరి పంటను లేక ఈ భూమి మీద ఉన్నటువంటి పచ్చని చెట్లన్నిటినీ పాడు చేయడానికి మిడుతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ విడిచిన దాన్ని మిడతలు పాడు చేసేస్తాయని చెప్పబడ్డాయి. అని అంటే పచ్చదనమే లేనప్పుడు వర్షాలు ఎలా ఉంటాయి? ఎండిపోయి కరువు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని దేవుడు తెలియచేశాడు. కారణం ఏంటి? మనుషుల యొక్క అపవిత్రత వలన ఈ దేశము ఈ భూమి అపవిత్రపరచబడడం వలన దేవుడు అటువంటి శిక్షను అనుమతిస్తూ ఉన్నాడు అని. అలాగే దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి విసర్జించినప్పుడు వారి శత్రు సైన్యం ద్వారానే వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు వాటిని కూడా వాడుకున్నాడు. యెహోవా సైన్యంలో ఏమన్నాయి? మిడతల దండు ఉంది. అలాగే శత్రు సైన్యాలు కూడా మరి దేవుడు ఆయా సందర్భాల్లో వారికి అప్పగించేస్తున్నాడు కదా. రాబోయే దినాల్లో బబులోను రాజుకి అప్పగించేటువంటి విషయాలు కూడా చెప్పబడ్డాయి ఇశ్రాయేలు జనాంగానికి.
అందుకే ఇక్కడ అంటాడు, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను 11వ వచనంలో 2వ అధ్యాయం, యెహోవా తన సైన్యమును నడిపించు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది, యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత దినము బహుభయంకరమైనది, దానికి తాళగలిగిన వాడు ఎవరు అని ఇక్కడ మనం ప్రశ్నించబడుతూ ఉంది. అలాగే దేవుని యొక్క ఉగ్రత దినం ఏ రీతిగా ఉంటుందో ప్రకటన గ్రంథము 15, 16 అధ్యాయాలు కూడా వివరించబడ్డాయి. ఇప్పుడు అవన్నీ నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ మరి ఈ రీతిగా మరి దేవుని యొక్క ఉగ్రత దినం ఉంటుంది అని అంటున్నాడు. ప్రభు దినము అని అంటున్నాం మనం, రాకడ, రెండవ రాకడ దినము అని కూడా మనం అంటూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని పేతురు గారు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి రాయబడిన మాటలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే చూడండి, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని అంటే, దొంగ వచ్చినట్లు వచ్చునంటే ఎవరికి తెలియకుండా అని దానికి పోలికగా మనకు ఆ రీతిగా చెప్పబడింది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ప్రభు దినం గురించి మనకు తెలియజేయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారు, ఆ దినాన్ని ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ పేతురు పత్రికలో వ్రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుందో కూడా చెప్పబడింది. కాబట్టి మనము దాని కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలని మరి హెచ్చరించబడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన వాగ్దానమును బట్టి మనము క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అంటాడు. కాబట్టి ప్రభు దినం ఎలా ఉంటుందో మనం చూసాం. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో అని అంటున్నాయి దానికి తాళగలిగిన వాడు ఎవరు అని అంటున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు అని. అయితే ఎవడు అనేది దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటే దేవుడు హెచ్చరించినప్పుడు చేయాల్సింది ఏంటో కూడా ఇక్కడ ప్రవక్త ద్వారానే దేవుడు తెలియచేశాడు. 12వ వచనం చదువుతున్నాను చూడండి. యోవేలు గ్రంథం 2:12 అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. అంటే పాపమునకు ప్రతిఫలంగా రాబోయేది ఏమిటి అనంటే శిక్ష, పనిష్మెంట్. కాబట్టి పాపము గురించి మనము హెచ్చరించబడినప్పుడు మనం ఏం చేయాలి అనంటే పశ్చాత్తాపడమే మనకు మరి దేవుడు సూచించినటువంటి మార్గం. అందుకే ఏమంటాడు ఇక్కడ, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ప్రకటన ఈ రీతిగానే చేయబడినప్పుడు నీనివే పట్టణస్థులు యోనా ప్రవక్త ద్వారా నీనివే పట్టణానికి ప్రకటన చేయబడినప్పుడు వారు అనుసరించినటువంటి విషయం ఏమిటి అని అంటే, యోనా గ్రంథము చూడండి ఒకసారి, 4వ అధ్యాయము చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు
ఇక 40 దినములకు నీనివే పట్టణపు నాశనమగునని ప్రకటన చేయగా, 5వ వచనం, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి అని చెప్పబడింది. ఈ సంగతి రాజుగారికి వినబడింది. అతడు కూడా తన రాజవస్త్రాలను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు, సింహాసనం మీద నుంచి దిగి. అలాగే ఇంకేమంటాడు, తన మంత్రులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎంత కఠినమైనటువంటి ఉపవాసం చేశారంటే వాళ్ళు గొర్రెలు, పశువులు, ఎద్దులు ఏది కూడా మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. ఇలా మనం చేస్తే ఇంకేమంటాడు, 9వ వచనం చదువుతున్నాను, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. మనుషులు ఏం చేయాలంట? దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, బలాత్కారాన్ని మానివేయాలి. మనఃపూర్వకంగా దేవుని వేడుకుంటే దేవుణ్ణి వేడుకోవాలి అని ఆ పట్టణంలో ప్రకటించారు. ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రీతిగానే తమ చెడు నడతలు మానుకొని ఆ రీతిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులై ప్రార్థించినప్పుడు దేవుడు కూడా వారిని కనికరించి చేదునన్న కీడు చేయక మానెను అని చెప్పబడింది. కాబట్టి మానవ జీవితంలో మనం గ్రహించాల్సిన విషయం, ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ విషయాల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మనం హెచ్చరించినప్పుడు మనము మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన యొక్క స్థితిని మరి విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రార్థించాలి. ఆ దినాన్ని వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు, వస్త్రాలను తీసివేసి. అయితే ఇప్పుడు మనం వస్త్రాలను చింపుకోవడం కాదు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, 13వ వచనం చదువుతున్నాను, యోవేలు గ్రంథం 2:13లో, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడు ఇది నేను వస్త్రాలు చింపుకోవడం కాదు, కానీ ఏం చింపుకోమన్నాడు? హృదయాలు చింపుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి అనంటే మనస్ఫూర్తిగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకోవాలి, హృదయపూర్వకంగా. పశ్చాత్తాపం అంటే ఏంటి? నేను పాపం చేశాను అని గ్రహించినప్పుడు ఆ పాపం వలన కలిగేటువంటి దుఃఖముతో ప్రార్థించేటువంటి మనసు, అటువంటి హృదయము, దాన్ని మనం పశ్చాత్తాపం అంటున్నాం. చూడండి 51వ కీర్తనలో 17వ చరణంలో దావీదు గారు చేసినటువంటి ఈ ప్రార్థనలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి హృదయాలను దేవుని తప్పు తిప్పుకోవాలి, మన హృదయాలను పూర్తిగా దేవుని సన్నిధిలో కృమ్మరించాలి, పశ్చాత్తాపపడాలి, దుఃఖముతో మనం ఒప్పుకోవాలి కన్నీటితో, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, కృప చూపించు, నా పాపమంతటిని క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నీవు నా పట్ల ఉద్దేశించినటువంటి కీడును చేయక మేలు కలుగు చేయమని మనం ప్రార్థించినప్పుడు, ఇక్కడ చూడండి చెప్పబడిన మాట. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దేవుడు, మన దేవుడు కృప కలిగిన దేవుడు అంట, కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు అని చెప్పబడింది. ఎక్కడ చూడండి, ఆయన అంటాడు 13వ వచనంలో, కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడంట. దేవుడు కృప కలిగిన దేవుడు. కాబట్టి మరి మనము దేవుణ్ణి వేడుకుంటే నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒకసారి మనం చూస్తే దేవుని గురించి చెప్పబడిన మాట. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు, 6 మరియు 7 వచనాలు దేవుడు మాట్లాడుతూ అంటాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చూసారా, ఆయన మన దేవుడు ఎటువంటి వాడు? కనికరము, దయ, కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు. దీర్ఘశాంతం అంటే మనం అలా పాపంలోనే ఉన్నను కానీ ఇంకా సహిస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే అందాక మనం చూసుకున్నాం, మనం చదివాం పేతురు పత్రికలో, దేవునికి దీర్ఘశాంతం ఎటువంటిది? రక్షణార్థమైందని మనం ఎంచుకోవాలన్నమాట. కొందరు అనుకొనిచున్నట్లుగా ఆయన ఆలస్యం చేయట్లేదు, కానీ ఎవరూ నశించుకోవడం ఇష్టం లేక
అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. అంటే దీర్ఘశాంతము మన ఎడల కలిగి ఉన్నాడు. మనము పాపులమైనను అవిధేయులమైనను శత్రువులుగా మనం ప్రవర్తిస్తున్నాను కానీ మన ఎడల ఆయన దయ చూపుచున్నాడు. దాన్ని మనం దీర్ఘశాంతం అని అంటున్నాం. అలాగే విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మన యొక్క పాపములను క్షమిస్తాడు, పరిహరిస్తాడు. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని అంటున్నాడు. దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? పాపములకు దోషమును పరిహరిస్తాడంట. అలాగే అతిక్రమములను క్షమించి మన ఎడల కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు అని అంటాడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని అంటున్నాడు. కాబట్టి పాపాన్ని పరిహరించడమే కాదు, సముద్రపు అగాధంలో పడవేయడం అంటే ఏంటి? ఆయన మరల ఎన్నడు దాన్ని జ్ఞాపకము చేసుకొనడు. కాబట్టి ఈ రీతిగా పశ్చాత్తాపడినప్పుడు మనకు కలిగేటువంటిది ఏమిటి అని అంటే, దేవుడు మనకు మరలా శ్రేష్టమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా మరి దేశము మరి పాడైనప్పుడు, ఈ సమాజము పాడైనప్పుడు ఎవరెవరు ప్రార్థన చేయాలో ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటాడంటే 15వ వచనంలో, యోవేలు గ్రంథం 2:15 అంటాడు, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, జనులను సమకూర్చుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని అంటాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరగాలన్నమాట. అక్కడ మరి నీనివే పట్టణస్థులు యోనా ప్రకటన విని చేసింది అదే. ప్రజలందరూ మరియు పశువులతో సహా కఠినమైనటువంటి ఉపవాసం వాళ్ళు ఉన్నారు. దేవుడు వారి పట్ల కృప చూపడు, నశింపజేయాలి అనుకున్నటువంటి ఆ పట్టణాన్ని కనికరించి ఆయన వారిని ఏమీ కూడా చేయలేదు, క్షమించాడు అని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ రీతిగా దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనకు దీవెనకరమైనటువంటి స్థితిని మరలా మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఏమంటాడంటే 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును అని అంటాడు. ఇక్కడ 19వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను అని చెప్పబడింది. అందుకే అంటాడు చూడండి, సంతోషకరమైన ఒక వాగ్దానము వారి జీవితాల్లో, అటువంటి వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి దీవెన 21వ వచనం నుంచి చూస్తే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. ఎందుకు ఈ మాటలు మరలా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి అని అంటే, 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలోనే 17వ వచనంలో 18వ వచనంలో, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోచున్నవి, అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసింది. ఎందువలన అంటే పాపం వలన వచ్చినటువంటి ఈ భయంకరమైన దుస్థితి. కానీ వీళ్ళందరూ మరలా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా ఎటువంటి దీవెనకరమైన స్థితిని అనుగ్రహిస్తున్నాడంటే, చూడండి, ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. అంటే సమృద్ధి. ఇక్కడ కరువు ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది.
ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని ఆశ్రయించారో దేవుడు మరలా సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. పూర్వమందు వలె అని అంటున్నాడు. అంటే పూర్వము నీవు దేవునితో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని దేవుడు మరలా నీకు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపించిన మిడుతులను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇచ్చేదను అని అంటున్నాడు. కాబట్టి పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడంట. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మరి కలుగజేశాడు. ఆయన బిడ్డలముగా జీవిస్తూ ఆయన అనుగ్రహించేటువంటి దీవెనకరమైన స్థితిని, మేలైనటువంటి స్థితిలో ఉండాల్సిన పరిస్థితులు దేవునికి దూరం అవ్వడం వలన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే, దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని యొక్క వాక్యం విని దేవుని వైపు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా చేసి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రతిదానిని, ఆ దీవెనంతటిని అనుగ్రహించేటువంటి వాడు. ఆయన చిత్తంలో ఏదైతే మన కొరకు దాచి ఉంచాడో, ఏదైతే దేవుడు ఉద్దేశించాడో, తన ఉద్దేశం అంతటిని మన జీవితంలో నెరవేర్చుకొనగలిగేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఆయన వైపు తిరగాలి. అందుకే అంటాడు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అని అన్నాడంటే ఏంటి? పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం అన్నమాట. అప్పుడు చూడండి ఇంకేమంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. కాబట్టి మనం చేయాల్సింది చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు రండి అని అంటున్నాడు. అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును అంటున్నాడు. 10వ వచనం ఏమంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మనము నష్టపోయామని అనుకుంటున్నామో, వాటన్నిటిని కూడా ప్రభు తిరిగి మనకు అనుగ్రహించేటువంటి వాడు. కారణం కృప, కనికరము, దీర్ఘశాంతము, వాత్సల్యము, సహనం అన్నీ కలిగినటువంటి దేవుడు. అలాగే మనలను ప్రేమించుచు మరి మన కొరకే తన ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించి మనల్ని పాపం నుండి విమోచించినటువంటి వాడు, మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసినటువంటి వాడు, మనలను దీవించేటువంటి వాడు, మనల్ని హెచ్చించేటువంటి వాడు ఆయన. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటి అనంటే, దేవుడు మన యొక్క పాపం గురించి మాట్లాడినప్పుడు, లేక మన నిజమైన స్థితిని వాక్యం ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు మనము పశ్చాత్తాపపడాలి, దేవుని వైపు తిరగాలి, దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనలను పరిశుద్ధులుగా చేసి, దేవుడు మన పట్ల చేయాల్సినటువంటి ఆ యొక్క తన చిత్తమంతటిని ఆయన నెరవేర్చుకుని మనల్ని దీవెనకరమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ఏ రీతిగా దీనిని నీవు గ్రహిస్తున్నావు, ఏ రీతిగా దీనిని నీవు మరి ఆలోచన చేస్తూ ఉన్నావు చూడండి. రక్షణ అనేది మరి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మరి వరము, ఒక ఆధిక్యత. అది దేవుడు ఎవరికి ఇస్తాడు అని అంటే విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అని చెప్పబడింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటే పౌలు గారు అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన వినై ఉన్నది అని అంటాడు. ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, అందరూ రక్షించబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎలా రక్షించబడతారు అనేది 9వ వచనంలో ఆయనే చెప్పాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. అంటే విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నోటితో ఒప్పుకున్న రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని అంటాడు. కాబట్టి అటు రీతిగా మరి మనము దేవునికి సమర్పించుకునే వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందే వారంగా ఉంటాం. చివరికి ఈ వాక్య భాగాన్ని మనం అన్వయించుకుంటే,
రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం ధ్యానించినటువంటి గ్రంథంలో దేవుని పాపమునకు వచ్చేటువంటి శిక్ష తెలియచేయబడింది. అలాగే రెండవది ప్రభువు తీర్పు తీర్చే దినము, ప్రభు దినం గురించి తెలియచేయబడింది. మనము పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు ఏ రీతిగా మనల్ని క్షమించి మరలా మనల్ని దీవిస్తాడో తెలియచేయబడింది. కాబట్టి వాక్య భాగం విన్న మనము ఏ రీతిగా ఉండాలి అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే, మరియు మీరు కాలమునెరిగి అన్నాడు. కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని అంటాడు. అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించాలి. ఒకవేళ ఎవరిలోనైనా అటువంటి క్రియలు ఉంటే వాటిని విసర్జించి, తేజస్సు అంటే వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధత, ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. 13వ వచనం చదువుతున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని రోమా సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోవేలు గ్రంథం 28వ వచనం నెరవేరింది కదా. అంత్య దినముల్లో మరి ఏ రీతిగా ఆత్మ కుమ్మరించబడుతుంది అనేది, అది నెరవేర్పు మనము ఆ యొక్క అపోస్తలుల జీవితంలో చూసాం. అలాగే ప్రభువు దినము గురించి మనం చూసాం. ప్రభువు దినము ఎంత భయంకరమైనదిగా ఉంటుందో రక్షణ పొందినటువంటి వారి గురించి ఆ యెషయా గ్రంథము 2వ అధ్యాయంలోను అలాగే 24వ అధ్యాయంలో కూడా మనం చూసాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు తెలియచేశారు. కాబట్టి మనము ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు, అది నెరవేరాల్సింది. ప్రభువు దినము ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనము ఇటు రీతిగా సిద్ధపడి రక్షణ అనేటువంటి గొప్ప మరి భాగ్యాన్ని కలిగిన వారముగా ఉంటూ శరీర సంబంధమైనటువంటి విషయాలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ఎందుకు ధరించుకోవాలి అని అంటే, ఈ లోకములో కలిగేటువంటి శోధనలు, శ్రమలు, వీటన్నిటినీ జయించడానికి క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారముగా, మరి పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకున్న వారముగా, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణలు ధరించుకున్న వారముగా, ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా సర్వాంగ కవచమును కలిగి ఉన్న వారంగా మరి ఉంటూ మరి దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తూ దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అటు రీతిగా వాక్యాన్ని మనం అనుసరిస్తూ దేవుని మహిమపరిచే వారంగాను, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి దీవెనకరమైనటువంటి స్థితిని మనం అనుభవిస్తూ మరి సంతోషంగా, ఆనందంగా ఉండాలని, అలాగే అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇస్తాడని ఆ యోవేలు గ్రంథంలో మనం చూసినట్లుగా మనం కోల్పోయినటువంటి ప్రతిదాన్ని తిరిగి ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు. కాబట్టి అటు రీతిగా సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీ వాక్యము ధ్యానించుటకు మాకు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం వినేవారముగా మాత్రమే కాక దాన్ని అనుసరించే వారంగా ఉండునట్లు నీ కృప దయచేయమని, మా అందరి జీవితాల్లో నీ వాక్యమును స్థిరపరచుమని, మేము ప్రభువా మా యొక్క నిజమైన స్థితిని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినప్పుడు పశ్చాత్తాపపడి నీ వైపు తిరిగితే ప్రభువా క్షమిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. అలాగే ప్రభువా మరి ఏ రీతిగా మమ్మల్ని హెచ్చిస్తారో, ఏ రీతిగా మమ్మల్ని దీవెనకరమ స్థితిలో ఉంచుతారో మాకు తెలియజేశారు. నీ దీవెనను, నీ యొక్క ఆశీర్వాదం అంతటిని మేము అనుభవించేటువంటి బిడలముగా ఉండునట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక కీర్తన పాడుకొని
క్రీస్తు యొక్క శరీర రక్తములను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క శరీరము ఆయన రక్తము ద్వారా మనకు కలిగినటువంటి విమోచనను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా మనము ఉండాలి. అటు రీతిగా దేవుడు కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఒక కీర్తన పాడుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తం అనేది పల్లవి, 2 చరణాలు పాడుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి వ్రాయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే
మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక రొట్టెను తీసుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేనికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అని అంటే, మన కొరకై నలుగుగట్టబడినటువంటి క్రీస్తు శరీరమును జ్ఞాపకం చేసుకున్నట్టుగా దాన్ని చేయమని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి మన కొరకే నలుగుగొట్టబడిన క్రీస్తు శరీరమును బట్టి కృతజ్ఞతాస్తుతి మనము చెల్లించాలి. ఎందువలన అనగా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యం తెలియజేయుచున్నది. మనందరి పాపమును, నా పాపమును క్రీస్తు తన యొక్క శరీరములో అనగా తన దేహములో వహించుకొని శిక్షను అనుభవించారు. కాబట్టి ఆయన యొక్క నలుగుగొట్టబడిన శరీరమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నేను క్రొత్త నిబంధన అన్నారు. ఈ పాత్రలో ఉంది త్రాగునప్పుడల్లా మరి ఆయన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పబడింది. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకై చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ పాత్రలోంది తిని, ఈ యొక్క రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగినప్పుడల్లా, త్రాగిన ప్రతివాడు కూడా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించే వారంగా ఉండాలి. కాబట్టి అయోగ్యంగా ఎవరు దీన్ని తీసుకోకూడదు, ఎవరు అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యంగా తీసుకుంటే అది పాపమని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనలను మనము యోగ్యులముగా దేవుని సన్నిధానంలో మనం పరీక్ష చేసుకొని, దేవునికి ఇష్టం లేని ఆలోచన, మాటలు, క్రియలు, ప్రవర్తన అన్నిటినీ మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువు మనల్ని క్షమిస్తాడు. క్షమించబడిన తర్వాత, నూతనపరచబడిన తర్వాత మరలా తిరిగి అదే పాపాన్ని మనం ఎప్పుడూ చేయకూడదు. అలా చేసినట్లయితే అది అయోగ్యమైనటువంటి ప్రవర్తన అవుతుంది. కాబట్టి యోగ్యులముగా మనం దీన్ని చేయాలి. మనలను మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మనలను మనం పరీక్ష చేసుకొని, మన కొరకై నలుగుగొట్టబడినటువంటి శరీరము, మన కొరకై చిందించబడిన పరిశుద్ధ రక్తమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, కృప కలిగింది తండ్రి, ఈ పాత్ర కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రొట్టెను ప్రభువా, ఈ యొక్క పాత్రలోని ద్రాక్షారసమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వీటిని మేము తీసుకున్నప్పుడు మా కొరకే నలుగుగొట్టబడిన నీ శరీరాన్ని, మా కొరకే చిందించిన నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి అని మీరు సెలవిచ్చారు. వీటిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా తండ్రి, తీసుకుంటున్న మమ్మలను మీరు బలపరచండి. యోగ్యమైనటువంటి వారం ఉండునట్లుగా నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధులముగా, పవిత్రముగా, నేను మహిమపరిచే వారముగా జీవిస్తూ ఆత్మయందు వర్ధిల్లే వారంగా ఉండాలి ప్రభువా. ఏ అయోగ్యత మా దరికి చేరకుండాన్నట్లు మా యొక్క ఆలోచనలను, మా మాటలను, మా క్రియలను ప్రభువా మీ అధీనంలో ఉంచుకొని మనం అడుగుచున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా ఈ సమయంలో అడుగుచున్నాం ప్రభు. అటు రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుమని, నీరే కృప చూపి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రొట్టెను మీరు తీసుకోనండి. దానికి స్తుతులు చెల్లించి, కృతజ్ఞత చెల్లించి, విరిచి దాన్ని తీసుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి ఆయన శిష్యులకి ఇచ్చాను. పరిశుద్ధుడు ఒక ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఈ రొట్టెను మీరు ఆశీర్వదించండి. దీనిని విరిచి మేము తీసుకున్నటకు సహాయం చేయండి. మా కొరకై నలుగుగొట్టబడిన నీ శరీరమునట్టు వందనాలు చెల్లిస్తూ, మీరు అప్పగించిన దానిని ప్రభువా మా తండ్రి మేము నిర్వర్తించుటకు, మీరు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుటకు, మీరు తిరిగి వచ్చే వరకు మీ మరణమును ప్రచురించే వారముగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చి తీసుకొని త్రాగమన్నారు. ఇది మీ కొరకై చిందింపబడుచున్న నా నిబంధన రక్తమని సెలవిచ్చారు. దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఆజ్ఞాపించారు. ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణాన్ని మనం ప్రచురించే వారంగా ఉండాలని వాక్యం ద్వారా మనం గ్రహించి ఉన్నాం. పరిశుద్ధులు వగదావా, కృపగలిగిన తండ్రి, ఈ పాత్రను మీరు ఆశీర్వదించండి. తీసుకొంచున్న మమ్మల్ని బలపరచండి. మా శరీరము ప్రాణమును ఆత్మను నిత్య జీవం మనకై సంరక్షించుమని, నీ కృపచేత మమ్మల్ని బలపరచుమని, మా కొరకై చిందించబడిన నీ అమూల్యమైన పరిశుద్ధమైన నిబంధన రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. పరిశుద్ధుడగు మా ప్రభువా, కృపగలిగిన తండ్రి, మీ శరీర రక్తముల ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ, విమోచన ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధులనుగా పవిత్రులనుగా తీర్చి ఉన్నారు. మీ అందు విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుచున్నామని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. అటువంటి భక్తి, నీతి, పరిశుద్ధతలు మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యందు స్థిరమైన వారముగా ఉండునట్టు నీ కృప చూపమని, మమ్మల్ని బలపరచుమని, దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేక దినాల్లో మరి దేవుడు మనలను, మన కుటుంబాలను కాపాడి ఆయనే మనల్ని పోషించి సంరక్షించిన విధానం అంతటిని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞముగా ఉండాలి. ఆయన స్తుతించి ఆయన గణపరిచే వారంగా ఉండాలి. మరి ఈ యొక్క నెలలో చివరి శనివారం 29వ తేదీ మనము ప్రత్యేకంగా 24 గంటలు ప్రార్థన చేసేటువంటి రోజు. మనం ప్రతి నెలలో చివరి శనివారం ఆ రీతిగా చేస్తాం కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. అనగా శుక్రవారం రాత్రి 12 గంటలకు ప్రార్థన మనం ప్రారంభిస్తాం. మీకు కేటాయించబడిన రీతిగా, అంటే మీరు ప్రతి నెల ఏ రీతిగా అయితే చేస్తున్నారో ఆ సమయాల్లో ఆ గంట ఖచ్చితంగా మీరు మరి ప్రార్థన చేయండి. అలా 24 గంటలు ఆ రోజంతా కూడా మనము
మరి కంటిన్యూస్గా మరి మొరపెట్టేటువంటి వారంగా ఎవరి గృహాల్లో వారి ఉండి ప్రార్థించేదే కాబట్టి తప్పక మీ యొక్క సమయాన్ని మీరు పాటించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క మరి మానవ జాతిని దేవుడు క్షమించి వైరస్ను తొలగించాలని, సాధారణ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాలని, దేవుడు మన కుటుంబాలను సంరక్షించినందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఈ వ్యాధి బారిన పడినటువంటి వారిని దేవుడు స్వస్థపరచాలని, అలాగే అనేక మంది మరి ప్రియులను పోగొట్టుకున్నారు. కుటుంబ యజమానులు మరి చనిపోయిన వారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అనాథలైన వారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో చిన్న వయసు ఉన్నటువంటి బిడ్డలే చనిపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా తమ ప్రియులను కోల్పోయినటువంటి కుటుంబాలను దేవుడు ఆదరించాలని, వారిని దేవుడు కాపాడాలని, వారిని బలపరచాలని మనము ప్రార్థన చేద్దాం. అలాగే సంఘ పరిచర్య కొరకు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మరక్షణ కలిగిన వాడుగా, దేవుని యొక్క దినమున ఆయన సన్నిధిలో నిలువదగినటువంటి ఆధిక్యతలు అర్హతలు కలిగిన వారుగా ఉండాలి అని అంటే ఆత్మరక్షణ. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని కుటుంబ రక్షణతో ప్రతి కుటుంబము దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలుగా వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. గ్రామం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉందాం. ఆ రీతిగా ప్రభువు మరి మనల్ని బలపరిచి మరి నడిపిస్తారు. మరి అలాగే దేవుని చిత్తమైతే త్వరలోనే ఈ యొక్క మరి వైరస్ని దేవుడు తొలగించినట్లయితే మనము కూడా ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆనందించి ఆరాధించే గొప్ప సమయాన్ని, ఆధిక్యతను దేవుడు ఇవ్వాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇక ముగింపు ప్రార్థన దీవెనతో ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవగు మా దేవ, కృపగలిగిన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభువా, వాక్యం మీది, మేమందరము నీ ప్రజలమై ఉన్నాము. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యమును అనుసరించుట ద్వారా నీ యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, కుటుంబ రక్షణ అనుగ్రహించండి. యజమానులను బలపరచండి. వారు చేయుచున్నటువంటి ప్రతి పనిలో, వ్యవసాయము, ఉద్యోగము, చేతి వృత్తులు, వ్యాపారము, అన్ని విషయాల్లో బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. కుటుంబాలన్నిటినీ మీరు పోషించమని అడుగుతున్నాం. ఆహారం లేక ఇబ్బంది పడుచున్నటువంటి అనేకమైనటువంటి పేదవారు ప్రభువా ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభువా, వారిని కనికరించండి. వారికి ఆహారమును, పానీయమును, వస్త్రమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. నివాసాలు లేని బిడ్డల పట్ల కృప చూపించండి ప్రభువా. మీరే ఆశ్రయదుర్గముగా, ఆశ్రయపురముగా వారి జీవితాల్లో మీరు ఉండమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఇదిగో మా యొక్క గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మానవ జాతి అంతటిని క్షమించి వైరస్ను తొలగించమని, సాధారణ జీవితము మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. మా కుటుంబాల్లో మీరు అనుగ్రహించుచున్నటువంటి ప్రభువా దీవెన అంతటిని బట్టి, మీరు చేయుచున్నటువంటి మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంఘ పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీరే మీ చిత్త ప్రకారంగా దీన్ని జరిగించుటకు మాకు సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను, సమస్తాన్ని దీవించమని, మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరి యొక్క పరిశుద్ధ దినమున ఈ రీతిగా మేము నీ పరిశుద్ధ నామమును బట్టి సంతోషించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును, మన కుటుంబాలకును, ఈ పరిచర్యకును, సార్వత్రిక సంఘమునకును నిరంతరము తోడైండును గాక. ఆమెన్. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.